విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' చిత్రం విడుదలైన రోజు నుంచి 4 వారాలు మంచి హోల్డ్‌నైతే చూపించింది. ఇక కొత్త సినిమాల రిలీజ్ కావడంతో కలెక్షన్స్ అనేవి కొద్దిగా డ్రాప్ అవుట్ అయితే అయ్యాయి. ఇక ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 130 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తొలి వారంలో 220 కోట్లు, రెండో వారంలో 182 కోట్లు, మూడో వారంలో 87 కోట్లు, నాలుగో వారంలో 60 కోట్లు, ఐదో వారంలో 35 కోట్లు, ఆరో వారంలో 16.3 కోట్లను రాబట్టింది. మరో 4 రోజుల్లో 7 వారాలను కంప్లీట్ చేసుకోబోతుంది ఈ చిత్రం. ఇక ఈ మూవీ 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ 44 రోజుల వరకు హిందీ వెర్షన్లో 591 కోట్లు, తెలుగులో 16 కోట్ల చొప్పున ఇండియా వైడ్గా 607 కోట్లను రాబట్టింది. శ్రద్ధా కపూర్ నటించిన 'స్త్రీ 2' బాక్సాఫీస్ దగ్గర 627.50 కోట్ల కలెక్షన్లను రాబట్టగా ఈ మూవీని ఇది క్రాస్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక 45వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే 45వ రోజు సల్మాన్ ఖాన్ నటించిన 'సికిందర్' రిలీజ్ కావడంతో కొన్ని థియేటర్ల సంఖ్య అనేది తగ్గింది. ఈ మూవీ ఆదివారం ఓవరాల్గా 35.38% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ముంబైలో 84, ఢిల్లీ ఎన్సీఆర్లో 111, పూణేలో 83 షోలు పడ్డాయి. ప్రతి వీకెండ్లో మంచి హోల్డ్ను చూపించిన ఈ చిత్రం 45వ రోజు మాత్రం ప్రపంచవ్యాప్తంగా 1.17 కోట్లను మాత్రమే రాబట్టింది. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్తో కలుపుకొని ఈ సంఖ్య 1.30 కోట్ల వరకు చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో ఈ మూవీకి గట్టి పోటీ అనేది ఎదురవుతుంది. మరి విక్కీ కౌశల్ 1000 కోట్ల క్లబ్లో చేరుతారా లేదా అనేది కింద కామెంట్లో తెలియచేయండి.